హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. మనం ఒక స్టోరీ చెప్పుకున్నాం కదండి. ఈరోజు పార్ట్ 2 చెప్పబోతున్నానండి. నిన్న పార్ట్ 1 చెప్పానండి. చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి, చాలా బాగుంటుందండి ఈ స్టోరీ. స్టోరీ పేరు వచ్చేసరికి అమెరికా వద్దు నీ ప్రేమే కావాలమ్మా అండి. స్టోరీ పార్ట్ 1 చెప్పానండి. ఇప్పటివరకు చూడని వాళ్ళు ఉంటే నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటుందండి, తప్పకుండా వినండి. చాలా బాగుంటుందండి. విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. షాక్లోకి వెళ్ళిపోయింది. నాన్న చనిపోయాడని ఆమె మనస్సు రికార్డు చేసుకోలేదు. 3 రోజుల తర్వాత నేను వస్తే వచ్చావా, నాన్నని ఆసుపత్రిలో జాయిన్ చేసి నాకు చూపించడం లేదు అంది. నాకు ఏడుపు తన్నుకొస్తుంది. అమ్మ ఏడవడం లేదు. హాస్పిటల్కి పోదామంటుంది. అమ్మ చుట్టూ బంధువులు ఉన్నారు. అరగంట తర్వాత మార్చురీ నుండి నాన్న శవాన్ని తెచ్చారు. ఆయనకు ఆఖరి స్నానం చేయిస్తున్నప్పుడు అమ్మ విరుచుకు పడిపోయింది. నాన్న లేడని అర్థమైంది. అంతా ముగిసిపోయింది. అమ్మని అమెరికా పోదాం రమ్మన్నాను, రానంది. ఈ ఇంటితో మీ నాన్నతో 50 ఏళ్ళ అనుబంధం నాది. ఇక్కడే ఉంటాను, ఎక్కడికి రానంది. నా పరిస్థితి మీరు ఊహించగలరనుకుంటాను. అమ్మకి నేనొక్కడినే. ఆమె ఆరోగ్యం అంతంత మాత్రమే. ఎన్నో రకాల మందులు వేసుకుంటుంది. నాన్న ఇన్నాళ్ళు అమ్మని చూసుకున్నాడు. రేపటి నుండి ఎలా? ఒంటరిగా ఉన్న ఓ దగ్గర బంధువును అమ్మ దగ్గర ఉంచి నేను వెళ్ళాను కానీ 15 రోజుల్లోనే తిరిగి వచ్చాను. మళ్ళీ వచ్చాను. నా తిరుగుళ్ళు ఇంట్లో గొడవలు రేపాయి. నా ప్రయాణ ఖర్చులు విపరీతంగా పెరిగాయి. అంత పెద్ద ఇంటిలో ఒక్కతి ఉంటున్న అమ్మ గుర్తుకొస్తే ముద్ద దిగేది కాదు. తన తోడును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న అమ్మ గుర్తొచ్చి ఏడ్చేవాడిని. నా జీవితం అంతా అమ్మ పంచిన ప్రేమ, లాలన మర్చిపోయి యంత్రంలా మారిన నా బ్రతుకు పట్ల నాకే అసహ్యం వేసింది. ఓ రోజు నా పిల్లలు ఇద్దరినీ కూర్చోపెట్టి నా పరిస్థితి గురించి చెప్పాను. నానీతో స్కైప్లో మాట్లాడొచ్చుగా డాడీ అని మాత్రమే అన్నారు. నేను ఇండియా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. వాట్? ఆ ముసలామ కోసం నీ కెరియర్ పాడు చేసుకుంటావా అంది నా భార్య. డాడీ, ఆ డర్టీ ఇండియాకి మేము రాం. ఇద్దరం ఒకేసారి అరిచాము. నేను చచ్చిపోతే మీ అమ్మని కూడా నేను వదిలేసినట్లుగా వదిలేస్తారా? ముగ్గురు బిత్తరపోయారు. నేను మిమ్మల్ని రమ్మని అడగడం లేదు. మీ చదువులు పాడైతాయని నాకు తెలుసు. మీరు ఇక్కడే ఉండండి. నేను వెళ్తాను. దాని మీద చాలా ఆర్గ్యుమెంట్ జరిగాయి. ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన అమెరికాను వదిలేసి ఇండియా పోతానంటున్నావు. ఏముంది డాడీ అక్కడ అంది నా కూతురు. అక్కడ మా అమ్మ ఉంది. నా మీద ప్రాణాలన్నీ పెట్టుకుని పెంచిన మా అమ్మ ఉందమ్మా అక్కడ. నన్ను కనీ పెంచిన నా కన్న తల్లిని ఒంటరిగా వదిలేయలేనమ్మా అంటూ ఏడ్చాను. గుండెలు అవిసేలా ఏడ్చాను. ఆ తర్వాత నెల రోజుల్లో అన్నీ సర్దేసుకుని ఉద్యోగానికి రిజైన్ చేసి ఇండియా వచ్చేశాను. నేను వచ్చి 5 ఏళ్ళయింది. మా నాన్న మీద బెంగతో, అనారోగ్యంతో అమ్మ వెళ్ళిపోయింది. అమ్మతో గడిపిన 5 ఏళ్ళు నాకు ఎంతో తృప్తిని, సంతోషాన్ని ఇచ్చాయి. ఆ తర్వాత నా భార్య పిల్లలు కూడా వచ్చేశారు. చాలా కాలంగా ఇలా ఓల్డేజ్ హోమ్లు తిరుగుతూ నా కథ చెబుతుంటాను. అమెరికా కంటే అమ్మ ఎంత గొప్పదో చెబుతుంటాను. రఘురాం కళ్ళల్లో నీళ్లు. నన్ను వదిలేసి వడివిడిగా వాళ్ళ అమ్మ గది వైపు వెళ్ళాడు. తల్లిదండ్రులు జీవించి ఉండగానే మనసారా సేవించి
మన బాల్యంలో వారు పంచిన ఆప్యాయత అనురాగాలను తిరిగి పంచి కన్నవారి రుణం తీర్చుకోండి. కాలం కరిగిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ఏంటి ఫలితం. విన్నారు కదండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రతి ఒక్క కామెంట్ని నేను చదువుతానండి. ఈ స్టోరీ ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి స్టోరీస్తో నేను మీ ముందుకు వస్తానండి. తప్పకుండా నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.